దేవుళ్ళారా దేవతలారా, ఈ కనక మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీకి మంచి ఫౌండేషన్ వేసి ఈ కంపెనీని నన్ను నిలబెట్టేలా దీవించండి. ఆహా, మళ్ళీ నీ నడుములోని మడతలు చూస్తుంటే నొక్కాలనిపిస్తుంది. పొద్దు నరసింహ, కిచెన్ లో పాలు పెట్టొచ్చాను, పొంగిపోతాయి. ఇంకేది పాలు కాదే, నీలోని పరువాలు. రే నరసింహ, నరసింహ! వా, ఈడొకడు, వాడు నొక్కడు, నన్ను నొక్కనివ్వడు. వస్తున్నా సార్. అరే నరసింహ కాదు, నరసింహ, నరసింహ నాయుడు. ఎంతో కాలం వేట కూడా వాళ్లతో, నాటు బాంబులతో ఆడుకుని ఆడుకుని బోరు కొట్టి విసిగి వేసారి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ చేరా. నీ డైలాగ్ లాపి కొత్తగా జాయిన్ అయిన పియ్యని పిలుస్తావా? సరే. వీడు చేసే పని తక్కువ, కొట్టే పోజ్ ఎక్కువ. ఎస్ సార్. రజిత, సార్, ఆ సిమెంట్, ఐరన్, మిగతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ని అర్జెంట్ గా కావాలన్నాను. లెటర్ స్టెప్ చేయించావా? అన్ని చేయించాను సార్. గుడ్. మీరు సైన్ చేస్తే డిస్పాచ్ చేస్తాను. అర్జెంట్ గా డిస్పాచ్ చేయించు. అలాగే సార్. ఎవరయ్యా నువ్వు? ఐమ్ కృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. పేరు కృష్ణ అయితే మాత్రం కృష్ణ ఎక్స్ప్రెస్ లో గుద్దుకోవాలా? ఎవరయ్యా నువ్వు? ఆఫీసులో ఏమిటి రొమాన్సింగ్? ఐమ్ కృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇదిగోండి నా అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఎంత ఫాస్ట్ గా వచ్చి వాడు ఆఫీసులో కాదు, ఎలక్ట్రిక్ లో జాయిన్ అవ్వాల్సింది. పద, నీ సీట్ చూపిస్తాను. పదండి. నాతో రండి. ఇదిగో ఇదే మీ సీట్. ఓకే, హ్యాపీగా కూర్చొని పని చేసుకోండి. థ్యాంక్ యూ. తాతయ్య, అమ్మమ్మ, మీ ఆశీర్వాదం నాకు ఫలించింది. రావుకాలం రాకముందే జాయిన్ అయిపోయాను. ఏడుకొండలవాడ వెంకటరమణ, మీరు నన్ను ఆశీర్వదించండి. అమ్మయ్యా. రైట్. ఓకే. అద్దెలు దొరకడం చాలా కష్టం. టూలెట్ బోర్డ్స్ ఉండవా? అద్దెలు దొరకడం కష్టం ఇక్కడ. అదంతా నాకు తెలీదు. ముందు నాకే ఇల్లు చూపించు. చూపిస్తా. ముందు నాకు చూపించు. ముందు నాకే. ముందు నాకు. ముందు నాకు. అరే ముందు నాకంటే. పోట్లాడుకోకండి, చూపిస్తాగా. అదిగో టూలెట్. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అద్దెకి ఇల్లు కావాలి. ఇస్తాం. అద్దె 5,000, 5 నెలల అడ్వాన్సు, కరెంటు బిల్లు సెపరేటు, వాటర్ బిల్లు సెపరేటు, మెయింటెనెన్స్ సెపరేట్ అండి. అవును, వాళ్ళిద్దరూ భార్యాభర్తలేగా? సపరేట్. సారీ అండి, బ్యాచిలర్స్కి ఇవ్వం. చాలా సంతోషం. పదండి. ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా బాగా నచ్చారండి. అడ్వాన్స్ ఇమ్మంటారా? అడ్వాన్స్ ఏంటి ఆడపిల్ల కనబడగానే అడ్వాన్స్ అయిపోతున్నా? ఇల్లు లేదు గిల్లు లేదు, పోమా. పాపం ఆడపిల్ల ఎక్కడ పోతుంది? నీ చెల్లెలాంటిది. ఏంటి ఏంటి నువ్వు సొల్లు కచ్చుకున్నావేంటి? వంటింట్లో వంట చేయడం మానేసి ఇక్కడ ఎదవేస్తానంటే ఏం చేద్దాం? వాడిని లోపలికి తీసుకెళ్లి ఉతుకుతుంది, మనం వేరే చూసుకుందాం. ఓకే. రండి రండి రండి. ఇల్లు చాలా బాగుంది. నేను బాగాలేనా? మీరు బాగున్నారు అనుకోండి. అయితే నైట్ అంతా ఉంటారా? నైట్ ఎంతనా? ఒక్క రాత్రే కర్మ, 3 సంవత్సరాలు ఉంటాడు. 3 సంవత్సరాలా? నేను 3 రాత్రులు అనుకున్నాను. 3 రాత్రులా అంటే? అబ్బా, అసలు మీకు ఇల్లు చూడడం నా వల్ల కాదు. ఇది నీ వల్ల, ఇది నీ వల్ల. నువ్వే ఇలా అంటే అలా. మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందా? ఆనంద నిలయమని ఒక ఇల్లుంది. ఒక కండిషన్ మీద ఆ ఇంట్లో పోర్షన్ ఇప్పిస్తాను. కాకపోతే మీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారు. ఓకే బాబు, ఇంటి కోసం నటిస్తాను.
వెరీ గుడ్. హలో, ఆ? ఆడపిల్ల ఒప్పుకుంది. హౌ అబౌట్ యూ? అమ్మో నా వాళ్ళు కాదు. సిగ్గులేదు, ఆడపిల్ల ఒప్పుకుందని చెప్తున్నా కదయ్యా. అయితే నాకు ఓకే. ఆ ఆనంద నిలయం గురించి ఒకసారి చెప్పు. ఆనంద నిలయం అంటే పెద్ద హౌస్. ఆ ఇంటి ఓనరు పేరు అనసూయమ్మ గారు. మనిషి చూడటానికి గంభీరంగా ఉంటుందే కాని ఆమె మనసు వెన్న. వీరి పేరు ఈస్టు వెస్ట్. ఆ ఇంటికి వంటవాడు, పనివాడు అన్నీ వాడే. ఈ పక్క పోర్షన్లోని జంట కళ్యాణి, రవితేజ. ఒకరిది డే డ్యూటీ అయితే మరొకరిది నైట్ డ్యూటీ. దాని పక్క పోర్షన్లోని జంట గజం, గుండు. భార్య పేరు చెప్తే గుండుకు దడ. ఎప్పుడైనా మందెక్కువై గుండు రెచ్చిపోతే భార్య గజం వాడికి కోటింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు చూస్తున్న ఆ పోర్షన్లో 2 పిల్లలతో ఉన్నావిడ పేరు మహాలక్ష్మి. ఇంటికి దీపం ఇల్లాలు టైపు. ఆవిడ మొగుడు ఇప్పుడు అక్కడ లేడు, మరి ఎక్కడున్నాడు? మీ ముందున్నాడు. నువ్వేనా? ఆ పోతే మీరిద్దరూ భార్యాభర్తలుగా చేయడానికి రెడీ అయితే అనసూయమ్మ గారికి అడ్వాన్స్ ఇద్దాం. అయితే పదా. పదండి. చూడటానికి సీతారాముల్లా లక్షణంగా ఉన్నారు. ఆ. ముహూర్తం బాగుంది, మీరు మీ పోషణకి వెళ్ళిపోండి. రండి సార్, రండి. వెళ్తున్నాం. రండి, ఆ సూట్ కేసులో ఇవ్వండి. ఆగండి. ఏమయ్యా, అసలు నీకు బుద్ధుందా? ఏంటమ్మా, వీళ్ళిద్దరు సీతారాములా కాకుండా రాధాకృష్ణులా కనబడుతున్నారా? కొత్త దంపతులు కొత్తగా ఇంటికి వస్తున్నారు. హారతిచ్చి లోపలికి తీసుకువెళ్లాలని తెలీదా? నేను ఆరతి వాళ్ళ. అబ్బా, నువ్వు కాదులేవయ్యా, రామ్మా. చూడు, తలుపులు తెరిచున్నంత వరకే మన ఇద్దరం మొగుడు పెళ్ళాలం. నేను అదే చెప్తున్నాను. తలుపులేసినాక మన ఇద్దరికి ఏ సంబంధం లేదు. అమ్మ తస్సదయ్యా, అంటే వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు కాదనమాట. అలా అయితే నువ్వు ఇంకో వెళ్ళి చూసుకో. నాకేం కర్మ పట్టింది? నేను పెళ్ళంగా నటించబట్టే నీకిల్లు దొరికింది. నేను మొగుడుగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది. అర్జెంటుగా ఇసి అమ్మగారికి చెప్పాలి. ఇలా తస్సదయ్యా. కృష్ణ గారు, కృష్ణ గారు, ఏం నరసింహ ఈ టైంలో వచ్చావు? రావాల్సిన టైంలోనే వచ్చాను. ఆ ఈస్ట్ వెస్ట్ కాడికి మీరిద్దరు మొగుడు పిల్లలు కాదని తెలిసిపోయింది. అనసూయమ్మ గారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ముందు వెళ్ళి ఆ అమ్మాయి పక్కన పడుకోవయ్యా బాబు. నేనా? అమ్మో. ఆహా. ఇదేమిటిది? మంచాలు 2 ఎడంగా ఉన్నాయి. ఆ ఈస్ట్ వెస్ట్ గారు ఆల్రెడీ రాశారు, కనిపెట్టి అనసూయమ్మ గారిని ఏ నిమిషాలు తీసుకుని రావచ్చు. రస్తమ్మా, నువ్వు ఇటు రా. రామ్మా, చెప్తాను. కృష్ణ గారు పట్టండి. రస్తమ్మా, ఇక్కడ పడుకో. పడుకో అమ్మా, పడుకోండి, పడుకోండి. కృష్ణ గారు, మీరు అక్కడ పడుకోండి. కొంచెం దగ్గర రండి. కృష్ణ గారు, హ్యాండ్ అలా వెయ్యండి. అది ఇప్పుడు లెగ్గు ఇక్కడ. అమ్మో, కాలు కూడానా? తప్పదమ్మా. రండమ్మగారు. ఎంత ముద్దుగా నాకు తెలుసా? నిన్ను ఏమండి, మన ఇంటి ఓనర్ లేరు? అనసూయమ్మ గారు. ఆవిడ చాలా మంచివారండి. మంచిదేంటే దేవత. మనకి బాబు పుడితే అన్వేషణ్ పేరు పెట్టుకుందామండి. అమ్మాయి పుడితే అనసూయ అని పేరు పెట్టుకుందాం. నిన్ను చూస్తుంటే కోనసీమలో కోతకొచ్చిన పంట చేను గుర్తుకొస్తుంది. అయితే పంట చేను కోతకొచ్చిందన్నమాట. కృష్ణ, కృష్ణ, ఏంటంటీ? అమ్మ ఏం చేస్తుంది? లోపల స్నానం చేస్తుందంటీ. నీతో ఓ విషయం చెప్దామని వచ్చాను. చెప్పండి ఆంటీ. చూడు బాబు, ఈ రోజు నుంచి నువ్వు నా అల్లుడివి, రజిత నా కూతురు. కొత్త కాపురం అలవాటు అయ్యేంత వరకు అంతా కొత్తగానే ఉంటుంది. అమ్మాయిని వంట అది ఇది అని ఇబ్బంది పెట్టద్దు. నీ ఆఫీసుకు కూడా క్యారియర్ నేనే పంపిస్తాను. మీ ఇద్దరు హ్యాపీగా ఉంటూ ముందు ఆ పని చూడండి. ఆ పనా? అదే బాబు, నన్ను అమ్మమ్మని చేసే పని. అమ్మమ్మని చేసే పనా? పిచ్చిది, మంది యాక్టింగ్ అని తెలియదు పాపం.